మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, ఈ టిట్కో హౌసెస్ ఫైల్ ముఖ్యమంత్రి గారు నాకు పంపించినప్పుడు ఒక మాట చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, ఎంత ఖర్చైనా పొలాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా మీ అందరూ చెప్తున్నాను, నేను యాక్చువల్గా MSc 79 కంప్లీట్ చేశాను. నేను పుట్టి పెరిగింది పేద కుటుంబంలో, ఒక పూరి గుడిసెలోనే. నేను ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా 1979లో పూరి గుడిసెలోనే. అందువల్ల పూరి గుడిసెలో ఉంటే ఇబ్బంది లేదో నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాళ్ళకి మంచిళ్ళు కట్టాలనే ఉద్దేశంతో అమరావతి రాజధాని విషయమై అనేక దేశ విదేశాలు తిరగడం జరిగింది. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు, సింగపూర్ కావచ్చు. అక్కడ పేదవాళ్ళకి ఎలా ఉండాలి ఇళ్ళు అవన్నీ స్టడీ చేశాను. అవన్నీ స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చి వివరించారు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇతర దేశాలు కూడా ఎలా ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు ఎలా ఉన్నాయి స్టడీ చేయమని. చెప్పిన తర్వాత వారు వెంటనే యాక్చువల్గా దీన్ని యాక్సెప్ట్ చేయడం. టెక్నాలజీ కూడా అనేక టెక్నాలజీని స్టడీ చేశాం. వీటన్నిటిలో కంటే కూడా షీర్వాల్ టెక్నాలజీ అయితే ఎంతో వేగవంతంగా హై క్వాలిటీగా కట్టొచ్చని షీర్వాల్ టెక్నాలజీతో డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు 2014-19లో ప్రధానమంత్రి గారు 2022 కల్లా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని యాక్చువల్గా నిర్ణయించి ఈ యొక్క హౌసెస్కి 1,50,000 ఇచ్చేదిగా నిర్ణయిస్తే ఆ రోజు కేంద్రంలో ఈ యొక్క సేమ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్లో వెంకయ్య నాయుడు గారు యాక్చువల్గా మంత్రిగా ఉన్నారు. అందువల్ల వారితో నేను ఎన్నోసార్లు కలవటం, డిస్కస్ చేయటం 7,01,481 ఇళ్ళు తీసుకొచ్చారండి. 7,01,481 ఇళ్ళు. దట్ ఈస్ ద హైయెస్ట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కల్లా హైయెస్ట్ ఇళ్ళు తీసుకొచ్చింది మన రాష్ట్రం. దీంట్లో 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా మనం అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఫస్ట్ ఇచ్చాం. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చే ముందు సైట్స్ ఉండాలి. సైట్స్ ఆ రోజు 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా సైట్స్ ఉన్నాయి. 4,54,704 ఇళ్ళకి 2017 జూలైలో మనం టెండర్లు ఇచ్చాం. వెంటనే వాటిలన్నింటినీ యాక్చువల్గా గ్రౌండ్ చేయడం జరిగింది. 2019 మేకి 77,371 ఇళ్ళు కంప్లీట్ చేసాం. అంటే మన ప్రభుత్వం మారే రోజుకి 77,371 ఇళ్ళు. ఇందులో ఈ షీర్వాల్ టెక్నాలజీ తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే ఇన్ని లక్షల ఇళ్ళు కట్టాలంటే, తక్కువ సమయంలో కట్టాలంటే, స్ట్రాంగ్గా ఉండాలంటే బెస్ట్ టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీ. షీర్వాల్ టెక్నాలజీలో ఫౌండేషన్కి మనకు 1 month or 2 months అయినా ఈచ్ ఫ్లోర్కి 1 వీకే. ఫస్ట్ ఫ్లోర్ 1 వీక్, సెకండ్ ఫ్లోర్ 1 వీక్, అలా 4 ఫ్లోర్లు వేయటానికి 4 వారాలు చాలు. అందువల్ల ప్రత్యేకంగా ఈ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు, ఒక కక్ష సాధింపుతో పేదల నిరుపేదలకి ఎందుకు ఇట్టాటి ఇళ్ళని ఉన్న ఇళ్లలో 2,38,360 ఇళ్లను క్యాన్సిల్ చేసి కేవలం 2,61,640 ఇళ్ళు మాత్రం ఉంచారు. కానీ ఉంచి అవన్నీ కంప్లీట్ చేసేట అవి కూడా కంప్లీట్ చేయాల. మన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం 77,000 ఇళ్ళని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది 57,000 మాత్రమే. 57,000 ఇళ్ళు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా 1,10,000 ఇళ్ళు చేశారు. ఇప్పుడు అంత సభ్యులందరూ చెప్పారు రోడ్డు లేదు, డ్రైన్ లేదు, ఎస్టీపీ లేదని. 1,10,000 నామకే వాసి. అవి కూడా ఏంటంటే మన ప్రభుత్వంలో 75% కంప్లీట్ చేసి, 90% కంప్లీట్ చేసి, 85% కంప్లీట్ చేసిన ఆ 1,10,000 మాత్రం కంప్లీట్ చేశాడు. మిగతా అన్ని వదిలేశారు. ఈ విధంగా ఒక కక్ష సాధింపుతో, ఇది కేవలం కక్ష సాధింపు. ఎందుకంటే పేదలు నిరుపేదలకి చక్కటి ఇల్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇల్లు కట్టలేదండి. షీర్వాల్ టెక్నాలజీ ఎవరు చేయరా. మన రాష్ట్రం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం
ఎందుకంటే రెగ్యులర్గా రివ్యూకి పిలిచేవాళ్ళు, మన అధికారులు పోయేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ టెక్నాలజీ చేస్తామంటే ఆ రోజు కేంద్రంలో సెక్రటరీ అన్ని రాష్ట్రాలకు ఇన్ఫార్మ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎంతో వేగవంతంగా ఇల్లు కడుతున్నారు షీర్వాల్ టెక్నాలజీతో, మీరు పోయి చూడమంటే 7 రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి మన రాష్ట్రంలో ఆ రోజు ఇల్లు చూశారు. ఈరోజు అన్ని రాష్ట్రాలు ఈ టెక్నాలజీని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీటిని పూర్తిగా నాశనం చేయటం జరిగిందండి. ఇప్పుడు టోటల్గా ఆ రోజు ఈ యొక్క 5 లక్షల ఇల్లు కంప్లీట్ చేయడానికి 38,265 కోట్లతో యాక్చువల్గా ఆ రోజు ప్రాజెక్ట్ డిజైన్ చేశాం. ఈ 38,265 కోట్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7,500 కోట్లు ఇచ్చేటట్టుగా, అంటే వాళ్ళు పెట్టింది ప్రతి ఇంటికి 1,50,000, అంటే 7,500 కోట్లు వస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 13,35,000 కోట్ల రూపాయలు ఇచ్చేటట్టుగా బెనిఫిషియర్స్కి, అంటే ఆ రోజు 3 రకాలుగా డిజైన్ చేశామండి. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది 310 చదరపు అడుగులకి. అయితే చాలా మంది వచ్చి అడిగారు, సార్ కొద్దిగా పెద్ద ఇల్లు కట్టండి, ముఖ్యమంత్రి గారిని అడిగారు, చిన్న బెడ్రూమ్ కావాలంటే పెద్ద రూమ్ కట్టండి అన్నారు. కొందరు వచ్చి 2 బెడ్రూమ్ అడిగారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 300 తోటే 365, 430 కట్టండి, దానికి కొంత అమౌంట్ కట్టండి, వాళ్ళు రీపే చేసుకుంటారంటే 360 చదరపు అడుగులకి ముందు అడ్వాన్స్గా 50,000 కట్టమన్నాం, 430కి ₹1,00,000 కట్టమని చెప్పాం. దానికి చాలా ఆనందంగా ముందుకు వచ్చారు, చాలా మంది కట్టారు. ఎంతోమంది వేల మంది కడితే ఈరోజు వాళ్ళకి మీరు చెప్పినట్టు, సభ్యులు చెప్పినట్టుగా ఇల్లు ఇవ్వలేదు, కానీ వాళ్ళు డబ్బులు వెనక్కి ఇచ్చారంటే అదే వల్ల. అంతేకాకుండా రాగానే ఏం చెప్పారంటే 1,00,000 కట్టబడలేదు, 430కి 50,000 కడితే చాలన్నాడు. అదేవిధంగా 365కి 50,000 కట్టబడలేదు, 25,000 కడితే చాలన్నాడు. అన్నాడు. కట్టిన వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వాల. ఎక్కడికి పోయినా ఆడు వెంటనే వస్తారు, సార్ నేను 1,00,000 కట్టాను, నాకు 50,000 ఇవ్వండి, నేను 50,000 కట్టాను 25,000. ఇలా యాక్చువల్గా గత ప్రభుత్వం అన్ని జిగ్జాగా, ఒక ప్లాన్ లేదు, ఒక ఫైనాన్షియల్ ప్లాన్ లేదు, ఏమీ లేకుండా ఈ యొక్క సిస్టమ్ చేశారు అధ్యక్ష. అయితే ఆ రోజు మనం డిజైన్ చేసిన దాంట్లో 300 చదరపు అడుగులకి 5,65,000 అవుతుందని, 365 చదరపు అడుగులకి 6,65,000 అవుతుందని, 430 చదరపు అడుగులకి 7,65,000 అవుతుంది ఎస్టిమేట్ చేసాం. వీటిల్లో 1,50,000 కేంద్రము, 1,50,000 రాష్ట్రం, అది కాకుండా 90,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషల్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇల్లు కట్టడం కాదు, అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని ప్రతి ఇంటికి 90,000 రూపాయలు యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాంక్షన్ చేశారు. మొత్తం మీద 2,40,000 రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చేటట్టుగా, మిగతా లోన్ రూపంలో ఇప్పిస్తే ఒక 10-15 ఏళ్ళలో కట్టుకునేటట్టుగా యాక్చువల్గా దీన్ని డిజైన్ చేశాం అధ్యక్ష. అయితే ఆ రోజు డిజైన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి నాకు ఒకటే చెప్పారు, ఇల్లు అంటే 4 గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు, జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఒక చక్కటి ఇల్లు ఉండాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హై ప్రయారిటీ ఇవ్వమంటే ఆ రోజు షీర్వాల్ డిస్ట్రిక్ట్తో ప్రతి ఇంటికి పెద్ద పెద్ద ఇళ్ళు వాళ్ళు కట్టుకున్నట్టుగా పుట్టి పెట్టాం అధ్యక్ష. క్వాలిటీగా ఉండాలని, ఏదో సిమెంట్ పూసేసి కాకుండా పుట్టి పెట్టాము. ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ అధ్యక్ష, అందరూ చెప్తున్నాను, ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్వుడ్ పెట్టాను. బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా పేదలకి టీక్వుడ్ పెట్టండు, ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్వుడ్. అదేవిధంగా కిచెన్లో ఆడవాళ్ళు వండుకునే కిచెన్లో బ్లాక్ స్టోన్ వేసాం, గ్రానైట్ స్టోన్. అదేవిధంగా షింక్ వచ్చి షైన్లెస్ సింక్ పెట్టాం. అటకలు అడిగారు, బిల్డింగ్ కట్టిన తర్వాత చాలా మంది మహిళలు వచ్చి, సార్ అటకలు కావాలి, అటకలు లేకుంటే మా సామాన్ ఎక్కడ పెట్టుకోవాలంటే అటకలు ఏర్పాటు చేసాం, కప్బోర్డ్స్ ఏర్పాటు చేసాం. తర్వాత వర్టిఫైడ్ టైల్స్ 2x2 ఏ గ్రేడ్, బహుశా ఎక్కడ ఏ గ్రేడ్ వేయరు. మేము స్పెసిఫికేషన్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్పెషల్గా ప్రతి పేదవాళ్ళైనా హ్యాపీగా ఉండాలంటే 2x2 ఏ గ్రేడ్ వర్టిఫైడ్ టైల్స్ వేస్తాం అధ్యక్ష. అదేవిధంగా విండోస్ స్టీల్ విండోస్ పెట్టాం. అదేవిధంగా ప్రతి దగ్గర ఫెసిలిటీస్ ఉండాలని కమ్యూనిటీ హాల్ డిజైన్ చేసాం, కమ్యూనిటీ హాల్. అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్, అక్కడ ఉండే వాళ్ళకి
అంటే మళ్ళీ ఎక్కడంటే అక్కడ బొంకులు పెడతారని ప్రతి దగ్గర షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా ఒక స్కూలు. ఇప్పుడు అడిగారు ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి, మాఫియా అన్ని జరుగుతున్నాయని. ఒక అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా అప్రోచ్ రోడ్డు, పార్కుల అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడ ఇల్లు కట్టినా ఖచ్చితంగా పార్క్ పెట్టమని యాక్చువల్గా చెప్పారు. ప్రతి దగ్గర పార్క్ డిజైన్ చేసాం. అప్రోచ్ రోడ్డు, వాటర్, డ్రైన్స్ అన్ని క్లోజ్డ్ డ్రైన్స్ అధ్యక్ష. ఈ విధంగా ట్రీట్మెంట్ ప్లాంట్, ఎస్టీపీ, లైట్స్ ఇవన్నీ ప్రతిదీ ఉండాలని టెండర్లో పెట్టి యాక్చువల్గా చేస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు అసలు వదిలేశారు. గత ముఖ్యమంత్రి కంప్లీట్గా వదిలేశారు. అందుకనే ఇంతమంది సభ్యులు అడుగుతున్నారు. దీంట్లో ఈరోజు బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం అధ్యక్ష. ఈరోజు 360 చదరపు అడుగులకి 50,000 మనం పెడితే 25,000 చాలన్నాడు. 430 లక్షలు అంటే 50,000 చాలన్నాడు. వాళ్ళకి రిటర్న్ ఇవ్వలేదు. వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాని 40,571 మంది మీద లోన్లు తెచ్చాడు. కన్స్ట్రక్షన్ చేయకుండా ఏమీ లేకుండా 40,571 మంది మీద తెచ్చారు. బ్యాంకులలో డబ్బులు కట్టమంటున్నారు. వాళ్ళు కట్టే పరిస్థితుల్లో లేరు. చాలా సఫర్ అవుతున్నారు. అకౌంట్స్ అన్ని ఎన్పీ అయిపోయినాయి. ఆల్రెడీ ఎన్పీ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు మనం వేరే వాళ్ళ మీద లోన్ తీసుకొని వాళ్ళకి ఇస్తా ఉంటే 430 బ్యాంకులు లోన్లు ఇవ్వటల్లా. బ్యాంకులు ఏమంటున్నారంటే ఫస్ట్ ఆ డబ్బులు కట్టించండి, కట్టిస్తేనే ఫర్దర్ ఏదైతే 430 కానీ 360 కానీ ఏదైతే వాళ్ళకి ఇవ్వని యాక్చువల్గా వాళ్ళు చెప్పారు. దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేస్తున్నారు అధ్యక్ష. దాని మీద కూడా త్వరలో డెసిషన్ తీసుకుంటాం. మనం యాక్చువల్గా 3,08,000 మందిని ఆ రోజు ఈ 5 లక్షలకి యాక్చువల్గా మనం సెలెక్ట్ చేసాం అధ్యక్ష. దాంట్లో చాలా మందిని యాక్చువల్గా ఇప్పుడు చెప్పినట్టుగా 1 సెంటు స్థలం ఇస్తాం, అక్కడ బిల్డింగ్ అట్లా వచ్చేసి దీంట్లో నుంచి చాలా మందిని మార్చేశారు. అవన్నీ కూడా అధికారులు చెప్పారు. వాళ్ళు దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. వీలైన తొందరలో ఆ లిస్టు కూడా తీసుకొని వాళ్ళందరూ కూడా చేయడం జరుగుతుంది. రంగుల అధ్యక్ష, ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే రంగుల ఏపీలో చెప్పాను. ఇప్పుడు రంగుల విషయానికి వస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కలర్స్ చేయాలని ఆ రోజు ఎమ్మెల్యేలు చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే డిజైన్స్ ని ఎమ్మెల్యేలకు సేమ్ గా చూపించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తే ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ పసుపు కలర్ అని చెప్పారు. అయితే వెంటనే సీఎం గారు ఏమన్నట్టు వద్దు, గ్రేటెడ్ కమ్యూనిటీస్ లో ఎలాంటి కలర్స్ ఉన్నాయో ఇది ఒక మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ కావాలి, అలాంటి కలర్స్ డిజైన్ చేయమంటే నేను యాక్చువల్గా ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళందరికీ చెప్పి యాక్చువల్గా రకరకాల డిజైన్ చేయించానండి. ప్రతి కమ్యూనిటీలో ఎవరైతే లబ్ధిదారులు పొందుతారో వాళ్ళకు చూపించి వాళ్ళ దగ్గర ఫైనలైజ్ చేయించాం. డిజైన్లు 10 చేయించాం ప్రతి దగ్గర. వాళ్ళకి చూపించి వాళ్ళ దగ్గర ఫైనలైజ్ చేసాం. ఫైనలైజ్ చేసి కలర్స్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ కలర్స్ మార్చారు. ఎందుకు మార్చారు? ఇంకొక విషయం అన్నిటికంటే ఈరోజు బిల్డర్స్ సఫర్ అవుతున్నారు కట్టినోళ్ళు. ఎందుకంటే దానికి అడ్మినిస్ట్రేటివ్ గ్యారంటీ లేదు, టెండర్ లేదు, ఏమీ లేకుండా 300 కోట్ల రూపాయల సుమారు వర్త్ కలర్స్ మార్చేశారు. నో అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్, నో టెండర్, నథింగ్. నోటి మాటతో యాక్చువల్గా చేశారు. వాళ్ళందరూ సఫర్ అవుతా తిరుగుతున్నారు. బట్ దానికి మనం చేయగలిగింది ప్రభుత్వంలో ఏమీ లేదండి. అదే చెప్పాను, అడిగితే కూడా చెప్పాను. ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేకుండా లేకపోతే ఒక జీవోనో ఏది లేకుండా ఉండదు. చక్కటి కలర్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి కట్టామండి. ఈ విధంగా యాక్చువల్గా రంగుల విషయానికి వస్తే వాళ్ళందరూ కూడా సఫర్. దీన్నే పిచ్చి తగ్గులకు పనులు అంటారు. జగన్మోహన్ రెడ్డిని పిచ్చి తగ్గులకు పనులు ఎందుకంటారంటే నిజంగా పిచ్చి తగ్గులకే చక్కటి కలర్స్. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేము మా కలర్స్ వేసుకొని ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్పారు. దాంతో అంత చక్కగా చేస్తే వచ్చిన కలర్స్ని మార్చి అసలు అన్యాయం నాశనం చేశారు. అదేవిధంగా 25% కంటే తక్కువ వర్క్ అయినాయని ఫస్ట్ క్లోజ్ చేయమన్నారు. 25% కంటే అవి
52,000 ఇళ్ళున్నాయి. ఈ 52,000 ఇళ్ళని క్లోజ్ చేశారు. దానివల్ల 339 కోట్ల రూపాయలు ఈరోజు నష్టం. 339 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఈరోజు నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాటి మీద కట్టేసింటే, పూర్తి చేసింటే ఈ నష్టం ఉండేది కాదు. ఇది ప్రజాస్వామ్యం ఈ విధంగా దుర్యోగం చేయటం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్టుల సమస్య, నిజంగా కాంట్రాక్టుల సమస్య మేజర్ సమస్య నుండి రోజు ఆఫీస్ చుట్టూ జరుగుతున్నారు వాళ్ళందరూ. సార్ ఏదో ఒక విధంగా చేయండి, ఏదో ఒకటి చేయండి, కనీసం క్లోజ్ చేయండి, మీరు ఎంత ఇస్తారో మాకు క్లోజ్ చేయండి అని వాళ్ళు తిరుగుతున్నారు అధ్యక్ష. 540 కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే ఇంతవరకు బిల్స్ చేసిన 540 కోట్లు ఉన్నాయి. ఫైనల్ అది కాదు, 540 కోట్లు బిల్స్ చేసిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సినవి ఉన్నాయి. తర్వాత కరోనా పీరియడ్లో మొబిలైజేషన్ అడ్వాన్స్కి ఇంట్రెస్ట్ వ్యవహారం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నప్పటి నుంచి ఎప్పుడైతే కరోనా వచ్చిందో, కరోనా పీరియడ్లో మేము వర్క్ చేయలేదు, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడే ఉంది, మా మిషనరీ అక్కడే ఉంది, మేము కొన్న సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు అక్కడే ఉంది. కాబట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ మీద వ్యవహారం చేయమని యాక్చువల్గా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది వ్యవహారం చేస్తే ఇప్పుడు 110 కోట్లు పెండింగ్ ఉంది, అదొకటి. తర్వాత డీవియేషన్ ఆఫ్ ఐటమ్స్, జనరల్గా ఏ కాంట్రాక్ట్ అయినా వాడికి ఉండే జీవో ప్రకారం డీవియేషన్ ఐటమ్స్ ఇవ్వాలా. అది 1225 కోట్లు, 1225 కోట్లు, అదొకటి పెండింగ్ ఉంది. అదేవిధంగా ప్రైస్ అడ్జస్ట్మెంట్, స్టీలు, సిమెంటు, అది ప్రైస్ అడ్జస్ట్మెంట్ జీవో ప్రకారమే 189 కోట్లు పెండింగ్ ఉంది అధ్యక్ష. ఇలా తీసుకుంటే మొత్తం ఈరోజు మనం అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన 5 లక్షల హౌసుల్లో ఆయన ఖచ్చితంగా 2,61,640 ఇళ్ళు పూర్తి చేయాలంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి చేయాలంటే ఈరోజు 5,200 కోట్లు కావాలి అధ్యక్ష. ఇది అసలు సమస్య, 5,200 కోట్లు. ఈరోజు ఈ విధంగా ఈరోజు టిట్కో హౌస్ని అన్ని విధాలుగా నాశనం చేశారు. ఈరోజు కాంట్రాక్టులు ఏదైతే ఉన్నారో వాళ్ళ సమస్య నిజమే. దానికి సీఈలతో కమిటీ వేస్తాం. ఈ మధ్య అమరావతి రాజధానిలో క్యాపిటల్ సిటీ కట్టే దగ్గర కూడా ఇదే విధంగా సమస్య వస్తే ఒక కమిటీ వేసాం. కమిటీ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ కూడా త్వరలో క్యాబినెట్కి పెట్టబోతున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళు రోజు చదువుతున్నారు, వాళ్ళ సమస్యకు సంబంధించి సీఈలతో కమిటీ వేస్తాం అధ్యక్ష. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్యాబినెట్కి పెట్టి దాని మీద డెసిషన్ తీసుకుని వాళ్ళకి అన్యాయం జరగకుండా చేస్తామని ఇప్పుడు చేస్తాం అలానే చేస్తాం. రేపే కమిటీ వేస్తాను. ఇక్కడ కమిషనర్ గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, రేపే కమిటీ వేసేస్తాం. తర్వాత సభ్యులందరూ చెప్పిన ప్రకారం ఏంటంటే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఆ రోజు చాలా స్పెసిఫిక్గా అందరికీ గ్రౌండ్ ఫ్లోర్ అలాట్ చేసాం అధ్యక్ష. గ్రౌండ్ ఫ్లోర్ స్పెసిఫిక్గా అలాట్ చేసాం. వాళ్ళని తీసుకొని ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళందరిది. అయితే ఆ 3rd ఫ్లోర్కి అలా ఇచ్చారని సభ్యులు చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ మళ్ళీ బ్యాక్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేది చేస్తాం. అదేవిధంగా ఇన్ఫ్రాకి ఖచ్చితంగా హై ప్రయారిటీ ఇస్తాం. ఇది కట్టేటప్పుడే గ్రేటెడ్ కమ్యూనిటీగా ఇన్ఫ్రాకి ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఇస్తామని తెలియజేస్తున్నాను. ఈ లక్ష కట్టిన వాళ్ళకి ఏదైతే ఆ పెండింగ్ ఉందో దాన్ని కూడా చేస్తామని తెలియజేస్తున్నాను. దాకా ఇక్కడ మున్సిపల్ ఏరియాలో ఎక్కడైతే ఈ హౌసెస్ కట్టామో, టిట్కో హౌసెస్ మున్సిపల్ ఏరియాలో అక్కడ దానికి దగ్గరగా ఉండే మున్సిపాలిటీస్కి హ్యాండ్ ఓవర్ చేసాం అధ్యక్ష. వాళ్ళకి సిబ్బంది లేదన్నారు, ఆ సిబ్బందిని యాక్చువల్గా ప్రొవైడ్ చేస్తాం. స్లాబుల్లో లీక్ అవుతున్నాయన్నారు, అది వాస్తవమే. ఎందుకంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 ఫ్లోర్లు యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చేయాలి. అయితే వాళ్ళకి డబ్బులు లేదు కాబట్టి వాళ్ళు చేయలేదు. నేను అడిగితే మీరు డబ్బులు ఇవ్వండి చేస్తామంటున్నారు. కాబట్టి దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేస్తున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చేటప్పుడు ఇల్లు కట్టడం కాదు, ఎకనామిక్ యాక్టివిటీ అక్కడ జరగాలి, ప్రతి దగ్గర 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఎకనామిక్ యాక్టివిటీకి పెట్టబెట్టుంటే ప్రతి దగ్గర పెట్టాం అధ్యక్ష. ఎక్కడ ఇల్లు కట్టినా ఎకనామిక్ యాక్టివిటీ అంటే జనరల్గా ఇక్కడ చేరే వాళ్ళందరూ పేదలు, నిరుపేదలు, పొదుపులో ఉండేవాళ్ళు జనరల్గా వాళ్ళు చిన్న చిన్న యాక్టివిటీ చేసుకుంటారు. ఇస్తరాకులు కొట్టడం కానీ, లేదా మైనపత్తులు, బొమ్మలు, గుడ్డలు, ఇటువంటి.
దానికి అక్కడే యాక్చువల్గా ఇప్పుడు అడిగారు వ్యూవర్స్ అని అడిగారు. యాక్చువల్గా అక్కడే వాళ్ళకి యాక్చువల్గా యాక్టివిటీ ఉండేటట్టుగా ఒక కాంప్లెక్స్ కట్టి ఆ కాంప్లెక్స్లో యాక్చువల్గా ఏమని చెప్పారు. అయితే ఏ స్థలాలు అయితే మనం ఎత్తిపెట్టామో వాటి అన్నింటిలో 1 సెంట్ అని చెప్పి పూర్తిగా కంప్లీట్గా కట్టేశారు అధ్యక్ష. అయినప్పటికీ ఈ మధ్య మా మెఫా ఎండి గారితో మాట్లాడి ఆ యాక్టివిటీని స్టార్ట్ చేసేదానికి ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చాను. వాళ్ళు ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. బహుశా 2-3 నెలల్లో ఆ యాక్టివిటీ కూడా అంటే ప్రతి దగ్గర కన్స్ట్రక్షన్ కట్టి అక్కడ ఉన్న మెఫా వాళ్ళకి ఆ ఇళ్లలో ఉండే మెఫా వాళ్ళకి యాక్చువల్గా వాటిని ఆక్షన్ వేసి ఇచ్చేటట్టుగా ఆ విధంగా యాక్చువల్గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. దాన్ని కూడా చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. కావాలి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అక్కడ దాన్ని స్టడీ చేసి చేస్తాం. ఈ విధంగా అధ్యక్ష ఈ టిట్కో హౌసెస్ ఏదైతే ఆ రోజు బ్యాంకులో ఇమ్మీడియట్ గా ఆపమంటున్నారు. ఆల్రెడీ బ్యాంక్స్ కి ఒక లెటర్ రాసాం అధ్యక్ష. మన ఎక్కడైతే ఫ్లడ్స్ వచ్చినాయో ఆ ఫ్లడ్స్ వచ్చిన డిజాస్టర్ జరిగిన ఏరియాలో లోన్స్ ని 1 మంత్ పోస్ట్ పోన్ చేయమని ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు లెటర్ రాస్తున్నారు అధ్యక్ష. నెక్స్ట్ ముఖ్యమంత్రిగా అదే ఇల్లు కట్టకుండా ఇవ్వకుండా చేసి అదే వాడు యాక్చువల్ గా ఇమీడియట్ గా ఇల్లు ఇవ్వకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయకుండా లోపల దిగలేదు కాబట్టి వాళ్ళందరూ లోన్స్ ఆపమంటున్నారు. ఇమీడియట్ గా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతామని నేను సభ్యులందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో ఈ యొక్క టిట్కోస్ ని వీలైన తొందరలో బడ్జెట్ లో యాక్చువల్ గా మంత్రి గారు లేరు ఇక్కడ, యాక్చువల్గా ఫైనాన్స్ మంత్రి గారు బడ్జెట్ లో వీటికి పెట్టడానికి డబ్బులు పెట్టలేదు. యాక్చువల్ గా అడిగితే డబ్బులు లేవని చెప్పడం జరిగింది. అయితే అట్కో లోన్ కోసం ఇతర బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నాం అధ్యక్ష. వీలైన తొందరలో దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ లోన్స్ ని యాక్చువల్ గా ప్రభుత్వం తీసుకొని వీటిని కంప్లీట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అది దర్యాప్తు కూడా చేయిస్తాం అధ్యక్ష. నేను చెప్తున్నా ఎవరు ఒక్కొక్కరుగా మాట్లాడండి, అందరూ ఒకేసారి మూకమ్మడిగా మాట్లాడితే కష్టం. నేను చెప్తాను అధ్యక్ష బెనిఫిషియర్స్ ని వాళ్ళు మార్చేశారు. దాని మీద దర్యాప్తు చేయిస్తాం. డీడీలు కట్టించుకొని వాళ్ళు బీరువాలోనే పెట్టి బ్యాంకుల్లో చాలా కాలం వెళ్ళేదన్నారు. దాని మీద కూడా దర్యాప్తు చేయిస్తామని తెలియజేస్తాను అధ్యక్ష. అదే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి సార్. అదే బుద్ధి చౌదరి గారు ఇప్పుడు మీరు చెప్పండి ఆయనకి సమస్య. మినిస్టర్ గారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్జెంట్ గా చేయాల్సిన అవసరం ఉంది. సమగ్రంగా ఏదైతే 90,000 రూపాయలు అలాట్మెంట్ చేశారో అదే పట్టీలో మొత్తం ఎక్కడ కూడా తుప్పలు పాములు పురుగులతోటి నానా బాధలుగా ఉన్నాయి సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్జెంట్ గా మీరు అనుకున్న అధునాతన నగరం రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. అది ఎప్పటి లోపల చేస్తారో తెలియజేయమని కొత్త ఉన్నాను అధ్యక్ష. ఏదైతే ఇల్లు పూర్తయిపోయినాయో వాటికి ఇమీడియట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టేకప్ చేస్తాం అధ్యక్ష. రవికుమార్ గారు మీ సమస్య చెప్పండి. 435, 360 ఉన్నట్టు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి అలాట్ చేసుకున్నారు సార్. ఆ డీడీలే మనకి ఎన్నికి ఇవ్వాలని చెప్పి చేశారు. అప్పుడు బలవంతంగా వాళ్ళతో ఏం చేశారంటే సంతకాలు పెట్టించుకొని కూడా వాళ్ళకి రద్దు చేశారు సార్. వాటి మీద కూడా మీరు ఎంక్వైరీ చేసి 2000 మనకు 18, 19 అలాట్ చేసినటువంటి వాళ్ళకి తిరిగి వాటిని ఇది చేసినట్టు చేయండి సార్. అది 90% ఇల్లేపోయినా కూడా 10% కంప్లీట్ చేయకుండా అటనే పెట్టి ఇవాళ ఇబ్బందులు పాలు చేశారు. వాటిని కూడా త్వరగా మన ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది సార్. మీరు కూడా వచ్చే సంవత్సరం వాళ్ళకి ఇల్లు కంప్లీట్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుతూ 2018, 19 అలాట్ అయిన వాళ్ళకి ఆ ఇల్లు అందజేయాలి సార్ ఆ లబ్ధిదారులకి. అధ్యక్ష రవికుమార్ గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి సార్, ఇప్పుడు వారు చెప్పిన ఎమ్మెల్యే గారు చెప్పింది నేను చెప్పిన అధ్యక్ష, మీరు 2018, 19లో ఆన్లైన్ లో అప్లికేషన్ తీసుకున్నారు అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి ఒక వెబ్సైట్ ఇచ్చింది అధ్యక్ష.
ఆ ఎలిజిబిలిటీస్ అన్ని కూడా ఆ వెబ్సైట్ లో ఎలిజిబిలిటీస్ వచ్చిన తర్వాతనే లబ్ధిదారులని ఫైనలైజ్ చేశారు అధ్యక్ష. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు వాలంటీర్లు పెట్టుకొని వాలంటీర్ల ద్వారా వీడు అనర్హుడు, వీడు ఇది కాదు, వీడు ఇంట్లో లేడు, వీడు చచ్చిపోయాడు, బతుకున్న వాళ్ళకు కూడా చచ్చిపోయాడని చెప్పి రిపోర్ట్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ లబ్ధిదారుల పేర్లు తీసేయాలని కక్ష కట్టి. కాబట్టి గౌరవ మంత్రి గారు ఈ సభలో మీరు చాలా స్పష్టంగా ఎవరికైతే 2018-19లో మీరు ఆ రోజు ఎలిజిబుల్ క్రైటీరియా ప్రకారం డిసైడ్ చేశారో లబ్ధిదారులు, వాళ్ళందరూ కూడా రిస్టోర్ కావాలి అధ్యక్ష. లేకపోతే ఏం చేశారంటే అధ్యక్ష, మీరు ఇల్లు లేకపోతే మీ ఇల్లు రావు, మీకు మీరేమో సెట్ పట్టా తీసుకోండి అని చెప్పి వాళ్ళకి అదిరించి బెదిరించి ఏ ఇల్లు లేకుండా చేశారు అధ్యక్ష. కాబట్టి 2018-19లో మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిస్టోర్ చేయాలి అధ్యక్ష. తప్పనిసరిగా వాళ్ళకి కేటాయించాలి అధ్యక్ష. ఇది ఒకటి, ఇదో క్లారిఫికేషన్. రెండవది, మీరు లబ్ధిదారులకి ఒకసారి కోన రవికుమార్ పేరు డిసైడ్ అయిన తర్వాత పిఎంఏవై నా పేరు మీద సబ్సిడీ రిలీజ్ చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నా పేరు పైన సబ్సిడీ రిలీజ్ చేసింది. నేను బ్యాంక్ లో లోన్ తీసుకుని నా డబ్బులనేమో నేను గవర్నమెంట్ కి చెల్లించాను. బట్ నాకు ఇంతవరకు ఇల్లు అప్పచెప్పలేదు. ఈ మిస్యూజింగ్ ఆఫ్ మనీ ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, అది ఏ రకంగా వెళ్ళింది, వారిపైన ఎందుకు మీరు విచారణ చేస్తారా చేస్తారని చెప్పారు. నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష, నేను డిమాండ్ చేస్తున్నాను. చేయకముందే ఆయన చేస్తానన్నారు. ఆయన చేస్తామని చెప్పలేదు, చూస్తామంటున్నారు. అధ్యక్ష సభ్యులు చెప్పినట్టు ఆ 2017-19లో 3,08,000 మందిని యాక్చువల్ గా బెనిఫిషియరీస్ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ లిస్టు మొత్తం తీసుకొని వాళ్ళు ఇచ్చిన లిస్టుతో కంపేర్ చేసి వెరిఫై చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తామని మరొకసారి తెలియజేస్తాను. మనీ ఇప్పుడు నేను బ్యాంక్ లో నేను డబ్బులు మీ గవర్నమెంట్ కట్టాను, నాకు ఇల్లు ఇవ్వలేదు, నా పరిస్థితి ఏమిటి? టు హూమ్ ఐ హావ్ టు సే అధ్యక్ష దాని మీద కూడా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఏ అధికారులు అయితే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆదేశిస్తున్నా అధ్యక్ష, అధికారులు ఇక్కడే ఉంటారు, ఇప్పుడు ఆదేశిస్తున్నారు. నెట్టేస్తే కాదు అధ్యక్ష, అధికారులకు బాధ్యత ఉండొచ్చు, కానీ నడిపింది ఎవరు అధ్యక్ష? స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటి అధ్యక్ష? దయచేసి సభ్యులు కూర్చోవాలి. నారాయణ గారు మంత్రి గారు చాలా స్పష్టంగా అన్ని చాలా స్పష్టంగా చెప్పారు. చర్యలు తీసుకుంటాను, ఇప్పుడే ఆదేశిస్తానని కూడా చెప్పారు. ఇక మొదలెట్టిన విష్ణుకుమార్ రాజు గారు ముగించాలని ఉపలాటంగా ఉన్నారు. ఒక్క నిమిషం ఎక్కువ మాట్లాడవచ్చు సార్, పాయింట్ చెప్పండి. తమరి ద్వారా సభ అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే అధ్యక్ష, ఏదైతే అద్భుతమైన కలర్స్, టీడీపీ కలర్స్ వేయలేదు అక్కడ, అందరికీ ఆమోదయోగ్యమైన కలర్సే ముఖ్యమంత్రి గారు చెప్తే మేము 3-4 సార్లు కలర్స్ ఆ విధంగా వేసి ట్రయల్స్ చేసి తర్వాత కలర్స్ ఫైనలైజ్ చేసి లైట్ క్రీమ్ కలర్ వేయటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఇందాక మంత్రి వర్యులు చెప్పారు, ఈ జగన్మోహన్ రెడ్డి హాఫ్ వైట్ హాఫ్ బ్లూ కలర్స్ ఎందుకు వేశారు, మాకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదని చెప్తున్నారు అధ్యక్ష. వేయకపోతే బొక్కలు దోసేస్తారని భయంతో వేశారు కాంట్రాక్టర్స్ అందరూనే. అత్యంత దారుణంగా ఆ రోజు మీటింగ్ విశాఖపట్నంలో జరిగింది. బొత్స సత్యనారాయణ గారు అప్పుడు ఉన్న మంత్రివర్యుల అధ్యక్ష, మంత్రివర్యులు ఇప్పుడు ఎమ్మెల్సీగా తర్వాత శాసన మండలిలో కూడా వారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారు స్వయాన మీరు ఏదో ఇన్ రైటింగ్ రాసి ఇవ్వండి సార్ అంటే, మా మాటే జీవో, ఎవరి మాట అండి, మా మాటే జీవో అని చెప్పిన పెద్ద మనిషి బొత్స సత్యనారాయణ గారు. ఆయన ఎందుకు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి మేము చెప్తున్నాం, మీరు చేయండి అన్నారు. ఆ రోజు శ్రీలక్ష్మి గారు మేడం గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి మాటే జీవో అని చెప్పి మోసం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం అధ్యక్ష. వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా మోసాలని మనం ప్రజల మీద రుద్దకూడదు కాబట్టి అది భరించవలసిన బాధ్యత మంత్రివర్యుల పైన ఉంది కాబట్టి వాళ్ళకి కూడా పేమెంట్ ఇచ్చేవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. పేమెంట్ ఇవ్వమని చెప్పారు కదా.
పేమెంట్ ఇవ్వడానికి ప్రొవిజన్ లేదు. ఆ ప్రొవిజన్ లేకపోతే మమ్మల్ని పేజీలు మళ్ళీ పీకించుకోవడం చేయాలా? ఇంతటితో ఈనాటి సమావేశం ముగిసింది. తిరిగి సోమవారం ఏమండి దయచేసి కూర్చోండి. నేను మాట్లాడుతున్నప్పుడు కూడా మీరే నుంచుని మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు ఉంటాం కరెక్ట్ కాదు. దయచేసి కూర్చోండి సభ్యులు. ఇంతటితో ఈనాటి సమావేశం ముగిసింది. తిరిగి సోమవారం 18 నవంబర్ ఉదయం 9 గంటలకు అందరూ